హాయ్ అండి. వంకాయ పులుసు చేస్తున్నాను. ఇది వేడి వేడి అన్నంలోకి, రాగి సంగటి, జొన్న రొట్టెలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మసాలాలు ఏమి ఎక్కువ వేయకుండా మసాలా కారంతో చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేను 2 పెద్ద వంకాయలు, 2 టమాటో, 1 ఉల్లిపాయ తీసుకున్నాను. ఈ వంకాయలు 2 పావు కిలో ఉంటాయి. ఇవి కట్ చేసి వేసుకోవడానికి ఒక గిన్నెలో నీళ్ళు వేసి సాల్ట్ వేసుకున్నాను. మనం వంకాయ ముక్కలు వేసినప్పుడు చేదు రాకుండా ఉంటుంది. వంకాయలన్నీ ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాను. ఉల్లిపాయ, 2 టమాటో కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక అర స్పూను పసుపు, కట్ చేసి పెట్టుకున్న టమాటో, రుచికి సరిపడా సాల్ట్. నేను సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను. సాల్ట్ ఇప్పుడే వేసేస్తే టమాటో, ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. వంకాయ కూడా చేదు రాకుండా ఉంటాయి వంకాయలు వేసేస్తే. టమాటో ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత నేను 1.5 గ్లాసు వాటర్ తీసుకున్నాను. కొంచెం పులుసు ఎక్కువ కావాలి కాబట్టి దీంట్లోకి మసాలా కారం వేస్తున్నా. ఇదే కారంలో ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, తెల్లగడ్డ, కారం ఇవన్నీ వేసి నేను మిక్సీకి వేసి పెట్టుకున్నాను. ఈ కారం ఒక 2 స్పూన్లు కానీ వేసుకుంటే చాలు. ఇంకా మనం మసాలాలు ఏం వాడాల్సిన అవసరం లేదు, అన్నీ అందులోనే ఉంటాయి. నేను 2 స్పూన్లు వేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. వంకాయలను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ వంకాయలు త్వరగానే ఉడికిపోతాయి. వంకాయ కూర చూడు రెడీ అయిపోయింది. వంకాయ ముక్కలు మొత్తం ఉడికిపోయాయి. వంకాయ పులుసు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది.